హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన వీడియో ఏంటంటే నా ఫస్ట్ బైక్ అయితే కొనేసి అయితే ఈ రోజుకి 5 years కంప్లీట్ అయిపోయింది అనమాట. అదే బైక్ అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇదే అనమాట నా ఫస్ట్ బైక్ అనమాట. ఇదైతే నేనైతే 2020లో అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను తీసుకుని అయితే 5 years కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను ఈ బైక్ ని 5 years నుంచి అయితే వాడుతున్నాను అనమాట. దీంట్లో అయితే ఇస్తే ఒక్క కంప్లైంట్ అయితే కూడా లేదనమాట. అంత బాగుందన్నమాట ఈ మోడల్ అయితే. ఇది వచ్చి 2020 మోడల్ పల్సర్ 125 అనమాట. చూడండి బైకు. ఈ బైక్కి ఇప్పటి వరకు మనమైతే ఏం చేసినామంటే, ఈ బైక్ అయితే నేను ఇంతవరకు ఏం రిపేర్ అనేది చెప్పలేదు. అసలు అయితే దీంట్లో అయితే మనకి రిపేర్లు అనేది రాలేదు. ఇప్పటి కాలంలో అయితే ఇట్లాంటి బైక్ అయితే మనకైతే ఇప్పుడు ఇట్లా రావడం లేదనమాట. ఇప్పుడు అన్ని వచ్చేవన్నీ హైబ్రిడ్ అనమాట. ఇదైతే మనకు అప్పట్లో BS6 స్టార్టింగ్ మోడల్ అనమాట. BS6 స్టార్టింగ్ పల్సర్ 125 అనమాట. ఇదే అనమాట మనకు ఫస్ట్ మాదైతే హిందూపూర్. మా హిందూపూర్లో అయితే ఇదే షోరూమ్ ఫస్ట్ వచ్చింటే ఫస్ట్ మోడల్ అనమాట BS6లో. ఇప్పుడైతే ఇలాంటి బైక్లు అయితే రావట్లేదు. ఇప్పుడైతే అన్ని కొత్త కొత్త మోడల్స్ అన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి బైక్స్ అయితే మనకి ఇప్పుడైతే కనబడట్లేదు అనమాట. ఈ బైక్ అయితే నాకైతే ఫేవరెట్ బైక్ గానే ఉండిపోయింది అనమాట. ఇదైతే నేను ఈ బైక్ తీసుకోవడానికి అయితే నేను 4 years అయితే కష్టపడ్డాను అనమాట. ఎప్పుడంటే 2016లో నేను తీసుకోవాలి అనుకున్నాను. అప్పుడైతే BS4 ఉండే అనమాట. అప్పుడైతే పల్సర్ 125 అంతగా లేదు. బట్ తర్వాత 2020లో అయితే BS6 పల్సర్ 125 అనేది లాంచ్ అయింది. అప్పుడే నేను ఫిక్స్ అయినాను ఈ బైక్ అయితే తీసుకోవాలనేసి. తీసుకునే దానికైతే నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది. అసలు నాకు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేదనమాట. దీనివల్ల నాకు రిపేర్స్ కూడా ఏం లేదు. నాకు మెయింటెనెన్స్ కాస్ట్ అసలు ఏమీ లేవు అనమాట. మెయింటెనెన్స్ అంటే 3 monthsకి ఒకసారి ఆయిల్ చేంజ్, ఎప్పుడు వాటర్ వాష్, అంతే ఈ బైక్లో మనం చేయించేది. కానీ ఇప్పటికీ చూడండి కొత్త దానిలో ఉంటుంది. నేనైతే ఈ బైక్లో అయితే చేంజ్ చేయించినట్టు అయితే 2 అనమాట. చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఈ హ్యాండిల్కి అయితే ఈ మిర్రర్స్ ప్లస్ ఈ వైజర్ అనేది వేయించాను అనమాట. అంటే కంపెనీ నుంచి వచ్చినది అయితే విరిగిపోయింది, అందుకోసం అనేసి ఇదైతే వేయించాను అనమాట. మీరైతే చూసి చెప్పండి దీని లుక్ అయితే బాగుందో బాగాలేదనేసి మీరైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను దాన్ని చూసి ఇది ఉంచాలా తీసేయాలా అనేసి ఇస్తే నేను డిసైడ్ చేశాను అనమాట. చూడండి సైడ్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది, ఫ్రంట్ నుంచి అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. నేనైతే ఇప్పటి వరకు అయితే దీంట్లో 45,217 అయితే తిరిగినాను అనమాట. నాకు ఈ బైక్లో అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదన్నమాట ఇంతవరకు అయితే. నాకైతే ఒకటి అంటే ప్రాబ్లం వచ్చిండేది ఇక్కడ రెక్టిఫైర్ను ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్ అనమాట. ఇవి 2 మాత్రం రిపేర్ వచ్చినాయి. అవైతే జెన్యున్ పార్ట్స్ చేంజ్ చేయించాను. అవైతే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇవే ఆ పార్ట్స్ అనమాట. ఇదైతే మనకైతే రెక్టిఫైర్ అనమాట. ఇక్కడైతే ఉంటుంది, ఈ ప్లేస్లో అయితే ఉంటుంది. ఇది మ్యాగ్నెట్ కాయిల్ మనకి ఇక్కడైతే ఉంటుంది. మనకి బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి అయితే ఇదైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది అందుకోసమే ఇచ్చారు. సో ఈ 2 రిపేర్ ఈ 2 మాత్రం రిపేర్ అయ్యాయి అనమాట. అంటే ఇది పోయిందే దానికోసం ఇది కూడా పోయింది. అంటే ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది. సో ఇది పోయిందంటే ఇది కూడా వెళ్ళిపోతుంది అనమాట. నేను ఇప్పటికీ బండి తీసుకొని 5 years అయింది కదా. ఇప్పటికైతే చేంజ్ అయితే అస్సలు సౌండ్ చేంజ్ కాలేదన్నమాట బైక్ ఇంజన్లో. మీకైతే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంజన్ సౌండ్ అయితే వినండి. విన్నారు కదా ఇప్పుడైతే ఇంజన్ సౌండ్. ఇప్పుడైతే దీని బీటింగ్ అయితే చూడండి. ఇప్పుడు విన్నారా కదా.
మన కొత్త బండిలో ఎలాగుందో అలాగే ఉందన్నమాట ఇప్పుడు వరకు. అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పటి వరకు అయితే మన బైక్ రివ్యూ అయితే చూసారనమాట. ఇదే అనమాట మన బైక్ అయితే 5 ఇయర్స్ నేను యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసినవి అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.